కోరుకున్న మనిషి కత్తిలాంటి ఫిగర్లతో వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతున్నారేంటి బాబు గారు? రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇద్దరిని చేసుకున్నాడు ఇరకాటంలో పడతాననుకుంటున్నారా? కబుర్లు చెప్తున్నాడు వీళ్ళతో కాపురం చేయలేడేమో అనుకుంటున్నారా? అదే జనరేటర్, అదే పవర్. అంటే కాపురానికి సయ్యా? సై అంటే సెకనుకో పిల్లాన్ని కంట. ఆదిసేన రెడ్డి. రంభా ఊర్వశి మేనకలతో ఆడుకునే అర్హత అక్కడ ఆయంద్రుడిది. వీళ్ళిద్దరితో ఆడుకునే అర్హత ఈ ఆదిసేనుడిది. అది ఐదోళ్ళతో వస్తావు అనుకుంటే ఆడవాళ్ళతో వచ్చావేంటి? పేరంటానికి పోరాటానికి చాలా తేడా ఉంది రష్మి గౌతమ్ రెడ్డి. మెడలో తాలిబొట్టు పొడని దానివి, కాలికి మెట్ట తొడగని దానివి. తేడా నీకేం తెలుసు? ఏమండి ఇక్కడ ఇద్దరు భార్యలు పెట్టుకొని అటు చూస్తున్నారేంటి? ఆకాశంలో చందమామ ఉందని ఇంట్లో లైట్లు వేయడం మానేస్తాం. చూడండి నాగబాబు గారు, రోజా గారు. నాగబాబు గారు ఆయన గురించి నాకు తెలియదా? ఈ సెట్టుకు బాటసారి, కనిపించని కామెడీ కోసం వెతుకుతున్న అన్వేషి. ఇక రోజా గారు అంటావా? నేను వచ్చిన దగ్గర నుంచి రాజశేఖర ఆగలేనురా అని డ్రీమ్ సాంగ్ లో ఉన్నారు. మీరు ఓకే అంటే ఆ పాట రెడీ, ఈ పెట్ట రెడీ. మరి మధ్య మధ్యలో మెగాస్టార్ వాయిస్ కంటిన్యూ చేస్తా, ఎందుకంటే అదే వాయిస్ కంటిన్యూ చేయడానికి నేను మెగాస్టార్ని కాదు, మెగాస్టార్ అభిమానిని. ఓకే, ఏమే బెంజ్ కార్ లాగా నిండుగా ఉన్నావే, ఆర్తి అగర్వాలా నువ్వు? అరిగిపోయిన వాళ్ళు ఉన్నట్టుంది. ఇది ఆర్తి అగర్వాల్ ఏంటి? వీళ్ళిద్దరిని ఎందుకు చేసుకున్నానో తెలుసా అండి? ఒక్కరిని చేసుకున్నాం అనుకోండి అది మనల్ని కొట్టిద్ది. అదే ఇద్దరిని చేసుకున్నాం అనుకో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనల్ని వదిలేస్తారు. ఇది బోరు కొట్టినప్పుడు ఇది, ఇది బోరు కొట్టినప్పుడు ఇది, రెండు బోరు కొట్టినంటే మన బండి బోరుకు వచ్చినట్టే. ఇంటికి దీపం వెళ్ళాలన్నారండి, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, 2 దీపాలు పెట్టుకున్నా. పుట్టిదేనండి, మా అత్తతో భరించలేక నేనే చెప్పాను ఇంకో దాన్ని చేసుకోమని. వెనకటికి నీలాంటిదే. ఈ సినిమా 18+ వాళ్ళకి మాత్రమే అంటే 18 మెంబర్స్ వెనకేసుకుని వెళ్ళిందట. ఏమండి ఒక చీర కొని పెట్టండి. మొన్నే కదా కొనిచ్చాను. అది వీళ్ళు వాళ్ళందరూ చూసేశారండి, అందుకే మూలన పడేశాను. నిన్ను కట్టుకోవడం కూడా వీధిలో వాళ్ళందరూ చూశాను, నేను పక్కన పడేశానా? మా చీర కొని పెడతారా పెట్టరా? కొనిస్తా, ఇంకేం చేస్తాం. మగాడు ఏం చేస్తాడు తెలుసా అండి? తెలివైన మగాడు ఫస్ట్ కళ్ళు మూసుకుంటాడు, మనసును కేంద్రీకరిస్తాడు, మెదడును ఉపయోగిస్తాడు, ఒక నిర్ణయానికి వస్తాడు, ఫైనల్ గా పెళ్ళని చెప్పింది అంటాడు. పగల వాళ్ళ కోరికలు తీర్చకపోతే రాత్రి మన కోరికలు తీర్చకుండా ఏం చేస్తారు? రాత్రి అయితే చాలు, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది, డక్వర్త్ రూల్స్ ప్రకారం నేను బెడ్ తీసుకుంటున్నా, నువ్వు నేల తీసుకో అంటారు. నేల మీద పడుకొని మనం ఏం చేస్తాం? గుంటలు దోవుకోవాలి. ఏం చేస్తాం? ఇంకా డిన్నర్ చేద్దామా? బ్రేక్ఫాస్ట్ టైంలో డిన్నర్ అడుగుతున్నారేంటి? నువ్వు మేకప్ వేసుకొని రెడీ అయ్యేసరికి డిన్నర్ టైం అయితేలే. అయినా ఈ క్లైమేట్ ఇది చూస్తే ఇద్దరు పిల్లలు ఈ టైంలో ఎలా ఉండాలి? ఏమండి మీకు రాత్రి పగలకి తేడా తెలీదా? పట్ట పగలు ఇది అవసరమా? అమెరికాలో ఇదే రాత్రి, కాసేపు అమెరికా అనుకోండి, మళ్ళీ సాయంత్రం ఇండియాకి వచ్చేద్దాం. ఏమండి ఇలా అందరూ చూస్తుండగా టచ్ చేస్తారా? ఎవరో లేనప్పుడు టచ్ చేస్తే నేను టచ్ చేశానన్నా ఎవడో నమ్మట్లా. అలానే అందరి ముందు అన్ని చేసేస్తారా? ఏం నేను ఏమన్నా వాళ్ళకి తెలియని చేస్తున్నానా? ఏం నీకు తెలీదా? వంట దగ్గర తెచ్చుకుపోయి వంట మేమెందుకు చేస్తాం? వచ్చిందిగా ముసలిది. వసే అత్త అందంగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని వసే కొత్త అంటే వినయంగా నీ దగ్గరకు వచ్చి ఎస్ కోడలా అనడానికి నేను మామూలు అత్తను కాదే, మొగుడు వదిలేసిన అత్తనే. అవును, మీ కాలంలో భర్తలు పోతే భార్యలు కూడా సజీవదానం చేసుకుంటారు, అది చేసుకోలేదా నువ్వు? మీ నాన్నగారు వద్దన్నారా? అవును, అక్కడ కూడా నీ పోరు ఎందుకని వద్దని అంటారు. ఒరే ఏదైనా అనంట ఇంట్లోని వాడని సామాన్లు బోలు ఉన్నాయి, అవి అన్ని అమ్మేయచ్చు కదా. అవి అమ్మేయాలంటే ఫస్ట్ నిన్నే అమ్మేయాలి. ఏ నువ్వు కూడా వాడని సామానేగా. భార్య వచ్చిన తర్వాత తల్లిని ఏడిపించడం తప్ప ఇంకేమీ తెలియదు. చాలు, ఈ కళ్ళు తీసుకెళ్లి వాటర్ ట్యాంకర్ కడితే ఊరంతా వాటర్ సర్వీస్ చేయొచ్చు. నీ దొంగేడుపుల ముందు మన మళ్ళీ వస్తానంటున్న పాత టీం లీడర్ల దొంగేడుపులు కూడా సరిపోవు. నాగబాబు గారు
మహానుభావుడు. ఆయన బతుకుంటే నాకు ఈ కష్టాలు వచ్చి కాదండి. పగలనక రాత్రి అనక నా వెనకాల కుక్క పుల్లలాగా పుష్పం 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 అని మనందరం చాలా గొప్ప వాళ్ళమండి. దేనికి? నువ్వు చెప్పే సొల్లంతా వింటున్నాగా. డాక్టర్ నిన్ను నాన్ వెజ్ మానేయనా? నువ్వు ఇంకా మానేయలేదా? అనేసాను కదరా. ఎక్కడ మమ్మల్ని కాల్చుకు తింటానే ఉన్నావుగా. వచ్చే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? నీ మొహం కూడా రఫ్ గానే ఉంది. ఈయన ఎవరికైనా చూపించండి, బాగా ముదిరినట్టుంది. హలో, మరి బాగా లేట్ నైట్ అయింది, మన పని స్టార్ట్ చేద్దామా? దేనికండి? దెబ్బకాయ్. నేను రానండి. నువ్వు రాకపోతే రాయలసీమలో కరువు రాదు, భూకంపము రాదు. రావాల్సింది శాంతి స్వరూపారెడ్డి. నేను రాకపోతే ముక్కలు ముక్కలుగా నరికి తీసుకెళ్లి కాపురం చేస్తా. కాపురం చేయటం మొదలెడితే వరుస పెట్టి పిల్లల్ని కంటమే. ఆదిసేన రెడ్డి. ఏమండి నా సంగతి ఏంటండి? నేను ఎందుకు చేసుకున్నానో తెలుసా? కుళాయి దగ్గర నలుగురు మీద కలబడి 4 బిందెలు నీళ్లు తెస్తామని చేసుకున్నానే సోనాలి బిందె. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. ఏమండి మీరు అనుకున్నట్టుగా ఇక్కడ చినుకులేం పడలేదు. ఏమండి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి లోపల తీసుకెళ్లారు, ఏం చేశారు? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ తెలుసుగా. ఇదేనండి రోజు చిరంజీవి గారు మూవీస్ అలా చూస్తూ అందులో హీరోయిన్ లా మమ్మల్ని ఊహించుకోవడం, మా దుంప తెచ్చడం రోజు ఇంట్లో జరిగే తంతి ఇదేనండి. గాంధీజీ ఏం చెప్పాడో తెలుసా? సత్యం అహింస పాటించమన్నాడు. అహింస అంటే ఏంటో తెలుసా? మీతో కాపురం చేయటం. సత్యం అంటే ఏంటో తెలుసా? నేను కాపురం చేయలేకపోవటం, అంతే. పోయిన వారం చక్కగా అనుసృత చేసావు, నీకేం కర్మ అది. దిష్టి తీయాలి. ఆయన చూస్తున్నావేంటే? చిరంజీవి గారి సినిమా సంపూర్ణేష్ బాబు సినిమా పక్క పక్కన రిలీజ్ అయింది అనుకోండి, ఎవరు చూస్తారు? చిరంజీవి గారి సినిమానే చూస్తాం. అదే చేస్తాం. ఓహో, మీరు చూస్తున్నారేంటి? కల్పనారాయ్ సినిమా, ఐశ్వర్యరాయ్ సినిమా పక్క పక్కన రిలీజ్ అయితే నువ్వేం చూస్తావు? ఐశ్వర్యరాయ్ది. నేను అదే చేస్తున్నా. మీరు ఎక్కువ మాట్లాడకండి. రాత్రి పంకజానికి ఏమన్నారు? మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వచ్చా మనం ఏమంటాం? టిఫిన్ చేద్దరు రండి అంటాం. భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దరు రండి అంటాం. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది, పడుకున్నారండి అన్న అంటారు. అయినా ఈ గొడవలు ఎప్పుడు ఉండేయాలి? ఇంతకీ ఈరోజు మన సత్య ఎలా ఉంది? ఇంత చండాలమైన టేస్ట్ ఏంటండి? మరి ఎంత చండాలమైన టేస్ట్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను చెప్పు. ఇలా నాన్న నాకు 10,000 స్థలాల గజం ఉంది అంటే స్థలం అనుకున్నా, ఈ గజం అనుకోవాలా నేను? మీరు అలాగ అంటారు. నేను గుడికి వెళ్తే పూజారి గారు ఏమన్నారు తెలుసా? ఏ పాప ఇక్కడ నిల్చో అన్నారు. పేప అనబోయి పాప అని ఉంటానులే. నీలాంటిదే కథలో బలం ఉండాలని చెప్పి జిమ్లో కూర్చొని రాసిందంట. ఈయన ఇలా అంటారు కానీ పెళ్లిలో కట్నం మాట ఎత్తలేదండి. నువ్వు అన్ని తెలుసుంటే పెళ్లి మాట కూడా ఎత్తేవని కాదు. మీరు ఇలాగే అంటారు. మీ వాదనైనా నా వాదన పట్టించుకోరా? మొగుడు వాదన న్యాయం కోసం పెట్టే కేసు లాంటిదే, ఖచ్చితంగా గెలుస్తారు. కానీ పెళ్ళాం వాదన ఏ అయితే టాప్ లో ఉందో దాని మీద పెట్టే కేసు లాంటిది. వాదనలో రోదం తప్ప పాయింట్ ఉండదు. ఇంతకీ వాడెక్కడా? ఏనా పొద్దున్నే? ఒరే రాత్రి నువ్వు తాగొచ్చావు కదా? నేను తాగలేదే. మరి టీవీ చూస్తూ నవ్వుతున్నావేంట్రా? టీవీ చూస్తున్నా వచ్చి తాగినట్ట? నువ్వు నవ్వుతుంది స్విచ్ ఆఫ్ చేసిన టీవీని చూసిరా. అయినా ఈ టైం దాకా పడుకోవడానికి లేదరా నీకు? అబ్బబ్బబ్బబ్బా, ఎందుకు నేను అంతసేపు జాగ్రత్తలు చెప్తా ఉంటుంటావు? అసలు ప్రపంచంలో అత్యంత జాగ్రత్త పడేవారో తెలుసా? ఎప్పటికప్పుడు గూగుల్లో హిస్టరీ డిలీట్ చేస్తారు చూసావా? వాడరా నీలాంటోడే. మనం గుట్టు చప్పుడు కాకుండా ఏదో హోటల్ నడుపుకుంటున్నాం, వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. రండి సార్. ఏంటండి ఎప్పుడు చూసినా మా హోటల్కి వచ్చి తింటుంటారు? మా ఆడికి బాగా జ్వరం వచ్చిందయ్యా, ఏ పని చేయట్లేదు అసలు. నీకు వంట వచ్చా? వచ్చు. అయితే దాని జ్వరం అప్పటికే తగ్గదులే. తినండి సార్.
మంచిగా నేను అసలు తిన్నయ్యా ఈ చికెన్ లో ఏక చచ్చింది. మరి అంత పెద్ద కోడి చేస్తే తింటున్నావు, ఏగ చేస్తే తినలేమంటారా? నీలాంటోడే వర్షం పడుతుందని చెప్పి ఆకాశానికి డైపర్ వేయాలని చూశాడంట. అరే 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 నానా ఈ అమ్మాయి ప్రేమించే నాన్న పారిపోయి వచ్చాం. ఒరే దాన్ని చూసి పారిపోవాలి కానీ దాంతో పారిపోయి రావడం ఏంట్రా? హలో అప్సర్ ఇక్కడ. చెక్కేసిన పెన్సిల్ లాగా ఉంటుంది ఇది అప్సరా ఇది? ఒరే ఎవరికైనా బొగ్గ మీద సొట్లు ఉంటాయి, దీనికంటే ఒళ్ళంతా సొట్లు ఉన్నాయి. నానా మాది ట్రూ లవ్. ట్రూ లవ్ మీది? నేను టెస్ట్ చేస్తాను. ఏదో ఒకసారి మీ ఇద్దరు ఫోన్ లాక్ తీసేయండి. అబ్బా అవసరాల కోసం ఫేస్బుక్ లో చాటింగ్లే తప్ప దేవదాసులు పార్వతులు లేరి లోకంలో. నానా నువ్వేంటంటే చెప్పు, ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను నాన్న. ఇంతకీ ఎవరిది? సీమ సిన్నారెడ్డి కూతురు. సీమ సిన్నారెడ్డి కూతురా? ఆయనేం చేస్తుంటాడు? ఫ్యాక్షనిస్ట్. పదండి. సీమలో అడుగు పెట్టాం మొత్తానికి. సీమ బీరు అనుకుంటా, కొంచెం పోస్తారండి. ఏం పెట్టేవరా బీరులో? తాగితే తల ఊగుతుంది. ఇంతకీ సీమ మల్లన్న అంటే ఎవడెక్కడ? సీమ మల్లన్న అంటే మా అన్నరా, వేటాడే పులిరా, చిరుతరా, పంజా విప్పే సింహంరా. వాడిని చూడడానికి టికెట్ ఎంత అవుద్దు? ఇక్కడెందురా? మరి జూలో జంతువుల పేర్లని చెప్పావు కదరా? మా అన్న బాంబులేస్తే అపోజిషన్ వాళ్ళందరూ మాడి మస్ అయిపోయారా. నువ్వు కూడా అపోజిషనేనా? కాదే. మరి ఎందుకు ఇంత మాడిపోయావు? నేను ఎవడో తెలుసా అసలు? మా అన్న లెఫ్ట్ హ్యాండ్ రా. అంటే వాడు లెఫ్ట్ హ్యాండ్ తో చేయాల్సిన పనులన్నీ నువ్వే చేస్తుంటావు అనమాట. అన్నా ఇదే రగులుతున్న అగ్ని పర్వతం, ఇదే వణుకుతున్న వికృత రూపం. సీమలో కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది కూడా తాతే. అది కాదండి, ఏం లేదు. మా అబ్బాయి తెలుసు పోయాడేంటి? ఉన్నావుగా అక్కడ ఆ సింహాసనం మీద అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ సింహాసనం మీద రాజురా. ఎలా ఉంది? డార్లింగ్ దాసు డబ్ స్మాష్ చెప్పినట్టే ఉందరా. మా అన్న గురించి ఏం తెలుసురా? మా అన్న తోడ కొడితే సుమోలు కాళ్ళలోకి లేస్తాయి. నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే నువ్వు చెప్పినవన్నీ ఎడిటింగ్ లో లేస్తాయి. కూల్ మా ప్యాక్ గురించి నీకేం తెలుసురా? గట్టిగా ఫోన్ లో ఫ్లాష్ ఆన్ చేస్తే గానీ కనపడే ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ. మామయ్య మీ అమ్మాయి నా చేతిలో పెట్టిన పూల్లో పెట్టి చూసుకుంటాను. దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటే నన్ను ఎక్కడ పెట్టి చూసుకుంటావురా? ఐస్ బాక్స్ లో పెట్టి చూసుకుంటాడు. మామయ్య మీ కూతురికి నెల తిరగకుండా వాంతులు తెప్పిందని తెలుసా? చాలా తిరగాల్సిన అవసరం లేదరా. ఒక్కసారి కరెక్ట్ గా దాని వైపు తిరిగి చూడు. వాంతులేంటి, చిన్నప్పుడు తిన్నాయి కూడా కక్కుతావు. పోలీసులు ఎవరు పేరు చెప్తే ఎవరండి ఆయన? బొబ్బిలి ఫ్యాక్షనిస్ట్ అండి. శత్రువులు దాడి చేస్తున్నారు. అమ్మో, శత్రువులు పారిపోతా. మీరు ఫ్యాక్షనిస్ట్ కదా, వెళ్ళొచ్చు కదా. అంటే నేను ఫ్యాక్షనిస్టే కానీ ఎప్పుడు గొడవలు చేయలేదండి. మీరు ఫ్యాక్షనిస్ట్, మీరు వెళ్ళొచ్చు కదా. డ్రెస్ వేసుకుని ఇంట్లో తిరుగుతాను కానీ బయటకు రానండి. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. మామూలుగా ఉండదు. ఏమండి మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయారు. దూరంగా జరగండి, దూరంగా జరగండి. ఏమైంది? కింద చూసుకోరా. రే కాళ్ళు అమ్మా, నాన్న వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా? మీరు లేకుండా ఉండలేను నాన్న. నా అస్సలు లేకుండా నేను ఉండలేను నాన్న. కొడుకు లేకుండా నేను ఉండలేను. మీరు లేకుండా నేను మాత్రం ఉండగలరా? ప్రేమ మమకారాలు లేవురా నీకు? రాజు ప్రేమలకి, అనుబంధాలకి, అనురాగాలకి చావులేదు రాజు. ఒక్కసారి తొడగొచ్చు చిన్న.